కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లిలో వేణుగోపాల స్వామి దేవస్థానం భూములపై జనసేన నాయకుల వినూత్న చర్యతో అధికారులు బహిరంగ వేలంపాట నిర్వహించారు. గతంలో కంటే భిన్నంగా ఈసారి 7.30 లక్షల ఆదాయం లభించింది. రైతులు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. బాబు చెప్పండి, ఎవరి పేరు? ఓకే 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 అండి. మాది పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామం అండి. మా గ్రామంలో విష్ణాలయం సంబంధించిన భూములు 40 సంవత్సరాలుగా దళారుల చేతిలో ఉండిపోయాయండి. ఇప్పటి వరకు 2 లక్షల భూమిని ఒక నాయకుడు కొత్తపల్లి మండలంలో చెప్పినట్టుగానే వాళ్ళకే కేటాయించడం జరిగింది. మేము పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో మేము ఈ భూమిని ఎలాగైనా లాగాలనే ఉద్దేశంతో మేము ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేసాం. వాళ్ళ ఆదేశాల ప్రకారంగా జీవో ఆశ్రమం పెట్టమని చెప్పి జీవో వచ్చింది. అయినా కొంతమంది నాయకులు దీన్ని ఆఫ్ చేద్దారని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు. మేము మా ఎంపీగా వేణుగోపాల స్వామి దేవస్థానం ఆప్షన్స్ నిర్వహించడం జరిగిందండి. ఈ కొత్తపల్లి మండలంలో ఈ కొత్తపల్లి గ్రామం ఉంది. సో ఇప్పుడు గతంలో కన్నా ఈ సంవత్సరం బాగా పెరిగిందండి. గతంలో సర్వే నెంబర్ 202లో గల 7 ఎకరాల 22 సెంట్లకి 1,20,000కి వెళ్ళిందండి లాస్ట్ టైము. ఈ ఇయర్ 3,60,000కి వెళ్ళిందండి.